Hello everyone, welcome back to my English library. 2025 మెగా డిఎస్సిలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోబోతున్నటువంటి న్యూ టీచర్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ టీచింగ్ కెరియర్. అయితే కొద్దిలో జాబ్ మిస్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, నెవర్ గివ్ అప్. ఎందుకంటే మరో అవకాశం మీ అందరికీ ఉంది. నెక్స్ట్ నవంబర్లో టెట్ అని మన కన్వీనర్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ గారు కూడా చాలా సార్లు చెప్పారు ప్రెస్ మీట్స్ లో. అండ్ డిఎస్సి ఎప్పుడున్నా సరే, ఇప్పుడు ప్రజెంట్ మనకి డిఎస్సిలో చాలా మంది కొద్దిలో జాబ్ మిస్ చేసుకుని చాలా బాధలో ఉన్నారు. వాళ్ళందరూ కసితో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆ వేడి సల్లారకు ముందే నెక్స్ట్ నవంబర్ లో ఉన్నటువంటి ఆ టెట్ని గనక గట్టిగా పట్టుకుని 130 to 140 గనక స్కోర్ చేయగలిగితే నెక్స్ట్ డిఎస్సిలో మీకున్న ఇంకొకళ్ళు ఛాన్స్ తీసుకోలేరు. సో ట్రై హార్డ్లీ, సిన్సియర్లీ అండ్ సివియర్లీ. ఇప్పుడు చాలా మంది చాలా తక్కువ మార్జిన్లో జాబ్ కోల్పోయారు కదా. సో వాళ్ళందరూ చేసినటువంటి మిస్టేక్, మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ చేసిన మిస్టేక్ ఏంటంటే టెట్లో వెయిటేజ్ గురించి ఎక్కువగా వర్రీ అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే టెట్లో వెయిటేజ్ కనుక ఎక్కువ ఉంటే, అంటే మినిమం 17 to 18 మార్క్స్ కనుక టెట్లో వెయిటేజ్ ఉంచుకున్నట్లయితే ఇక్కడ లిటిల్ మార్జిన్ మ్యాటర్ అయ్యేదే కాదు. సో టెట్లో వెయిటేజ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ నవంబర్లో టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్కి 30-30 ఎలా తెచ్చుకోవాలి? అందరికీ తెలిసిందే, టెట్ రాసే ప్రతి వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మీకు 30 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, వొకాబులరీ పార్ట్ అండ్ గ్రామర్ పార్ట్ మేజర్గా ఉంటాయి. 30 మార్క్స్లో కూడా మీకు వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ మచ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి మీకు. నెక్స్ట్ రైటింగ్ ఏరియా, డిక్షనరీ స్కిల్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఈ 2 ఏరియాసే మీకు ఇంపార్టెంట్ అండ్ మోస్ట్లీ మార్క్స్ అన్ని కూడా అందులోనే ఉంటాయి. ఈ వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్లో గనక కంప్లీట్ గ్రిప్ సంపాదిస్తే మాత్రం మినిమం 25-27 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. టెట్లో ఎక్కువగా స్కోర్ చేయగలిగితే మీరు డిఎస్సిలో అంత తేలిక అయిపోద్ది, అంత ఈజీ అయిపోతుంది వర్క్. యాక్చువల్గా అయితే టెట్లో స్కోర్ చేయడం చాలా ఈజీ డిఎస్సితో కంపేర్ చేస్తే. ఎందుకంటే టెట్ అనేది ఎలిజిబిలిటీ ఎగ్జామ్. అది అక్కడ ఎక్కువగా హైర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ ఇవ్వరు, ఎలిజిబిలిటీ ఎగ్జామే కాబట్టి. కానీ డిఎస్సి అనేది అలా కాదు, ఇది సెలక్షన్ ఎగ్జామ్. ఇక్కడ ఎక్కువగా ఫిల్టరింగ్ చేస్తానికే ట్రై చేస్తారు. ఓకే, సెలక్షన్ కమిటీ క్యాండిడేట్స్ని ఎక్కువగా ఫిల్టర్ చేయాలి ఇక్కడ. అందుకని హైర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందుకని మ్యాక్సిమం టెట్లో వచ్చినంత ఈజీ స్కోరు డిఎస్సిలో రాదు. ఓకే, ఏదో ఒక ఏరియాలో డిఎస్సిలో మనకి అక్కడ గట్టిగా టఫ్ అనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అందుకని మనకి టెట్లో అసలు మినిమం నాలెడ్జ్ ఉండి బుక్ కూడా తీయకుండా వెళ్ళి 90 to 100 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు టెట్ అప్లికేషన్ పెడతారు, చదవరాడు, డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తారు. అది మినిమం నాలెడ్జ్తో 90 to 100 ఈజీగా తెచ్చుకుంటారు అక్కడ చదవకుండానే. అయితే మనకి టెట్ కనుక అంటే 130+ స్కోర్ చేయగలిగితే డిఎస్సిలో మీ పని చాలా తేలిక అవుతుంది. ఒకవేళ డిఎస్సిలో కనుక మనకి మన దరిద్రం బాగోక కష్టంగా అనిపించింది అనుకోండి, అప్పుడు మనకి టెట్ వెయిటేజ్ అనేది చాలా సేఫ్ జోన్లో ఉంచుతుంది మనల్ని. అలాగే చాలా మంది సేవ్ అయ్యారు కూడా. ఓకే, సో ఇక మనకి ఇంగ్లీష్కి వచ్చేసరికి ఈ నాన్ ఇంగ్లీష్ టీచర్స్కి ఎక్కువ మంది ఇంగ్లీష్ అంటే చాలా భయం. నేను చేసిన అబ్జర్వేషన్లో చాలా మందికి ఇంగ్లీష్ అంటే భయం. ఇక్కడ స్కోర్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు ఇంగ్లీష్లో. సో కొందరికి అయితే అసలు ఇంగ్లీష్ని ఇదేదో చాయిస్ లాగా తీసుకుంటారు. ఇంగ్లీష్ దేవుందబ్బో అది కష్టమో, అది అన్ని చేయాలంటే అని చెప్పి పక్కన పెట్టేసేసి ఏదో 4 గుడ్లో మెల్లగా 4 రాళ్ళు వేస్తామని చూస్తారు. అక్కడ అట్లా అయితే మా అయితే గట్టిగా తగిలితే ఒక 10 రాళ్ళు తగులుతాయి. అంటే ఆ 10 మార్కుల దాకా వస్తాయి ఛాన్స్కి. అంటే 20 మార్క్స్ మీరు ఈజీగా వదిలేస్తా ఉన్నారు అన్నమాట. మీకు అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తేనే మీకు 130 to 140 స్కోర్ చేయగలరు కదా. లేదనుకుంటే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఇంగ్లీష్లో కనుక మీరు వొకాబులరీ పార్ట్లో మంచి స్కోర్ చేయాలంటే ఎస్జిటి వాళ్ళు అయితేనేమో బెటర్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్
ప్రతి లెసన్ ఎండింగ్ లో ఉన్నటువంటి సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ వర్డ్ ఫార్మేషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ anagrams. ఈ anagram అంటే ఏం లేదు, ఒక వర్డ్ తీసుకుని ఆ వర్డ్ స్పెల్లింగ్ తో ఇంకొక వర్డ్ ని తయారు చేయడం. సో ఇక్కడ ఎర్త్ ఉంది, ఎర్త్ అనే స్పెల్లింగ్ తో మనం హార్ట్ అనే వర్డ్ రాయొచ్చు. అంటే ఎర్త్ అనే స్పెల్లింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్పెల్లింగ్ ని మార్చుకుంటా హార్ట్ అనే వర్డ్ రాసుకోవచ్చు. ఇలా ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్ ని ఫ్రేమ్ చేస్తాం అదే స్పెల్లింగ్ యూస్ చేసి, దాన్ని anagrams అంటారు. సో అలా విధంగా మనకి ఇక్కడ హోమోఫోన్స్ ఉన్నాయి, హోమోనిమ్స్ ఉన్నాయి. ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు వీటి మధ్యన. ఈ హోమోఫోన్స్ అంటే ఏం లేదు, హోమోఫోన్స్ అంటే రెండు వర్డ్స్ ఒకేలా ప్రొనౌన్స్ అవుతాయి, అంటే పలకడానికి ఒకేలా ఉంటాయి దాని, కానీ మీనింగ్స్ మాత్రం తేడాగా ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు సి అంటాం, ఎస్ఈఈ సి ఉంటుంది, ఎస్ఈఏ సి కూడా ఉంటుంది. సో అలాగే మనకి హోమోనిమ్స్ అంటారు. హోమోనిమ్స్ అంటే స్పెల్లింగ్ లోను ప్రొనౌన్సియేషన్ లోను మ్యాచ్ అయ్యొచ్చు, అంటే ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్ ఒకేలా ఉండొచ్చు కానీ దాని మీనింగ్ మాత్రం వేరే విధంగా ఉంటుంది. అట్లాంటి వాటిని హోమోనిమ్స్ అంటారు. అలా బ్యాట్ టు బ్యాట్ అని అంటారు. బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్, క్రికెట్ ఆడి బ్యాట్ ఉంటుంది అది, దాన్ని బ్యాట్ అంటారు. అండ్ నెక్స్ట్ మనకి గబ్బిలం ఉంది కదా, ఆ గబ్బిలాన్ని కూడా బ్యాట్ అనే అంటారు. అలాగే మనకి రోజ్ ఉంది, ROSE రోజ్ అంటాం. రోజ్ అంటే ఏంటి, మామూలుగా ఫ్లవర్. అదే విధంగా మనం అదే రోజుని ఇంకొక విధంగా కూడా వాడతారు. అంటే రోజ్ అంటే రైజ్ రోజ్ అంటాడు, అంటే రైజ్ కి పాస్ట్ ఫామ్ రోజ్. సో అదే స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ మాక్సిమం ఒకలా ఉంటాయి కానీ మీనింగ్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి రెండు వర్డ్స్ కి కూడా. అలాంటి వాటిని హోమోనిమ్స్ అంటారు. ఇవన్నీ కూడా మనకి లెసన్ ఎండింగ్ లో ఇస్తాడు. వాటిని కనుక గట్టిగా నేర్చుకోగలిగితే, అంటే మంచి స్ట్రాంగ్ గా కాన్సెప్చువల్ గా నేర్చుకుంటే చాలా బెటర్ అండ్ ఈజీ వే. లేదు నాకు మంచి మెమరీ పవర్ ఉంది, నేను బాగా గుర్తుపెట్టుకోగలను ఏదన్నాడు బట్టి కొట్టాడు, అందుకన్నా ఏం లేదు వొకాబులరీ పార్ట్లు. సో ఇక టెక్స్ట్ బుక్ ప్రతి లెసన్ బ్యాక్, ఫస్ట్ టు 10th క్లాస్ SGT వాళ్ళకి, 6th టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చూసుకుంటే చాలా బెటర్ 6th క్లాస్ నుంచి. అండ్ ఇట్స్ బెటర్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంకా లోయర్ సెక్షన్ కూడా చూసుకుంటే మంచిది, సేఫ్ జోన్ లో ఉంటాం. గ్రామర్ పార్ట్కి వచ్చేసరికి టెక్స్ట్ బ్యాక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు గ్రామర్ లో సరిపోదు. అది టెక్స్ట్ బ్యాక్ గ్రామర్ కూడా ఉంటుంది కానీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఓకే, సో మనం ఇప్పుడు ఆ గ్రామర్ కి సంబంధించి ఏం చేయాలంటే కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రతి కాన్సెప్ట్ అంటే ప్రిపోజిషన్స్ అన్నాడు, రిపోర్టెడ్ స్పీచ్ అన్నాడు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అన్నాడు, ఇవన్నీ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకోకపోతే మనం స్కోర్ చేయడం అనేది చాలా కష్టం. అది గనక ఇవి మన వల్ల కాదు అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇంగ్లీష్ లో స్కోర్ చేయడం అనే ఆశలు వదులుకోవడం మంచిది, అంతకన్నా నేనేం చెప్పలేను. సో కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కో టాపిక్ మీద ఒక 100 క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోద్ది, ఎక్సర్సైజెస్ ఉంటాయి ఆన్లైన్ లో, లేదనుకుంటే ఏదైనా మెటీరియల్ లో క్వశ్చన్స్ ఉంటాయి టాపిక్స్ మీద, ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తే సరిపోద్ది అని మన కొంతమంది తెలివిగల వాళ్ళు చేసే పని. కానీ ఇదంతా వాళ్ళ బ్రాహ్మణ మాట. అంత తేలిగ్గా అయిపోతే ఎంత ఇంగ్లీష్ మరీ అంత చీపుగా లేదు కదా. సో కాన్సెప్ట్ తెలియకుండా 1000 క్వశ్చన్స్ చేసిన, లేదా కాన్సెప్ట్ తెలుసుకుని 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన ఒకటే. ఓకే, అప్పుడు 1000 క్వశ్చన్స్ చేసినాడు కంటే 10 క్వశ్చన్స్ చేసినాడే ఇప్పుడు కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాడు కాన్సెప్ట్ తెలుసుకుంటే. సో కాన్సెప్ట్ నేర్చుకున్న వాడికి ఆన్సర్ చేసే ప్రాసెస్ తెలుస్తుంది, ఆన్సర్ ఎలా వస్తుంది అనే ప్రాసెస్ తెలిస్తే ఎన్ని క్వశ్చన్లు ఎక్కడి నుంచి ఏ విధంగా అడిగినా సరే కాన్సెప్ట్ తెలిసినాడు ఆన్సర్ చేయగలుగుతాడు. ఆ 1000 క్వశ్చన్ చూసినాడు ఆన్సర్ చేయలేడు. ఎందుకనంటే ఒక్క వర్డ్ మారిస్తే, అంటే ఒక్క లెటర్ మార్చినా సరే క్వశ్చన్ మీరు చూసినప్పుడు ఒకలా ఉంటది, అదే సిమిలర్ క్వశ్చన్ అక్కడ ఉంటది, కానీ మీకు ఇచ్చినటువంటి దాంట్లో ఒక్క లెటర్ మార్చి ఇచ్చాడు అనుకోండి ఆన్సర్ మారిపోద్ది. మీరేమనుకుంటారు, ఈ క్వశ్చన్ నేను చదివాను ఆల్రెడీ ఫలానా బుక్ లో, ఇదే ఆన్సర్ దీనికి అని చెప్పి అక్కడ ఆప్షన్ పెట్టేస్తారు. కానీ అక్కడ ట్విస్ట్ చేసి సబ్జెక్ట్ మార్చి ఇచ్చాడు, మీకు అక్కడ ఆన్సర్ మారిపోద్ది. అక్కడ మీకు పప్పులో కాలేస్తారు, తెలియదు. అది ఎట్లాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నారనుకోండి, ఐ డాష్ ఏ టీచర్ అని ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఇందులో యాము వాడాలా లేదా ఈజ్ వాడాలా ఆర్ వాడాలా అని మీకు ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ తెలిసినట్టుగా ఏంటండి, ఇది ఐ యామ్ టీచర్ అని ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ అయ్యి ఉంది కాబట్టి
యామ్ వాడాలి అని చెప్పేసి ఆన్సర్ చేసేస్తాడు, అయిపోద్ది. ఓకే, కానీ ఈ 1000 క్వశ్చన్ చేసినాడు అంటాడు చూసారా, ఈ 1000 క్వశ్చన్ చేసినాడు ఏం చేస్తాడు, ఇలాంటి ఎగ్జాంపుల్ ఎక్కడ చదివి ఉంటాడు, కానీ అక్కడ హీ ఈజ్ ఏ టీచర్ అని ఉంటది. ఈ ఎగ్జాంపుల్ చదివి ఉంటాడు ఎక్కడో, బై హార్ట్ చేసేసి ఓ టీచర్ ఇజ్ అని అన్నాడు కాబట్టి ఈజ్ అని పెట్టేయాలి అని చెప్పేసి బ్లైండ్ గా పెట్టేస్తాడు. కానీ అక్కడ క్వశ్చన్లు అడిగిందేమో ఐ సబ్జెక్ట్ మార్చాడు, నువ్వు చదివిన ఎగ్జాంపుల్లోనేమో హీ అని ఉంది. అక్కడ హీ ఉంది కాబట్టి ఈజ్ ఉంది, ఇక్కడ ఐ ఇచ్చాడు కాబట్టి యామ్ రాయాలి. సో ఇక్కడ జస్ట్ ఒక సబ్జెక్ట్ మార్చడం వల్ల ఆన్సర్ మారిపోయింది. ఓకే, సో కాన్సెప్ట్ తెలిసిన వాడికి ఈ తేడా తెలుస్తుంది, అసలు ఎందుకు యామ్ వస్తుంది, ఎందుకు ఈజ్ వస్తుంది అనేది. అలా కాకుండా 1000 క్వశ్చన్స్ చేస్తాను అంటే మీకు అక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితులు లేవు. సో కాబట్టి కాన్సెప్ట్ తెలుసుకోవడం ఎంతైనా ఉత్తమం. అందుకనే మన ఛానల్లో డిఎస్సి అండ్ టెట్లో ఉన్నటువంటి ఈ సిలబస్, గ్రామర్ అండ్ కంటెంట్, అంటే మెయిన్ ఇంగ్లీష్ కంటెంట్ కూడా కవర్ చేయబోతా ఉన్నాం. సో వీటిపైన రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒకరోజు కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే నెక్స్ట్ డే అదే టాపిక్ పైన ఎక్సర్సైజ్ మనకి వీడియో రూపంలో రాబోతా ఉంది. సో ఆల్ పాసిబుల్ వేస్ ఆఫ్ క్వశ్చన్స్ పైన మనకి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎక్సర్సైజ్ మన ఛానల్ రాబోతూ ఉన్నాయి. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. Subscribe and keep the bell icon on for more updates. Thank you. See you soon with another video.